లోన్ క్లోజ్ అయిపోయిందని సంతోషపడుతున్నారా? అయితే ఈ 5 పేపర్లు మీ చేతికి వచ్చాయో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే మోసపోయినట్లే. మొదటిది లోన్ క్లోజర్ సర్టిఫికేట్, అంటే లోన్ క్లోజ్ అయిపోయింది అని ధృవీకరించే సర్టిఫికేట్. ఇది లేకపోతే మీ క్రెడిట్ హిస్టరీ ఇన్కంప్లీట్ గా ఉన్నట్లే. నో డ్యూస్ సర్టిఫికేట్, అంటే ఇక లోన్ అంతా క్లియర్ అయిపోయింది, మీరు కట్టాల్సింది ఏదీ లేదు అని చెప్పి ధృవీకరించే సర్టిఫికేట్ ఇది. ఒకవేళ ఈ సర్టిఫికేట్ తీసుకోలేదో ఫ్యూచర్ లో మీకే సర్ప్రైజ్ నిస్తూ క్లెయిమ్స్ రావచ్చు. అంటే మీరు ఇంకా డబ్బులు కట్టాల్సింది అన్న ఫోన్స్ మెసేజెస్ రావచ్చు. ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, అంటే మీరు లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ ని, ఆ పేపర్స్ ని కొల్లేటరల్ గా తన దగ్గర ఉంచుకుంటుంది. సో ఒక్కసారి లోన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు క్షుణ్ణంగా ప్రతి పేజ్ ఉందో లేదో గమనించుకొని వాటన్నింటినీ రిటర్న్ బ్యాంక్ నుండి తీసుకోవాలి. ఇక నెక్స్ట్ లీన్ రిమూవల్ లెటర్. లీన్ అంటే తాత్కాలిక హక్కు, అంటే లోన్ తీసుకున్నప్పుడు తాత్కాలికంగా ప్రాపర్టీ లేదా వెహికల్ పై హక్కు కలిగి ఉంటుంది ఆ బ్యాంక్. సో లీన్ రిమూవల్ లెటర్ తీసుకున్నట్లయితే మీ ప్రాపర్టీకి సంబంధించి మీరే హక్కుదారులు అవుతారు. అప్డేటెడ్ సిబిల్ రిపోర్ట్, అంటే లోన్ క్లోజ్ అయిన తర్వాత ఆ క్రెడిట్ రిపోర్ట్ అఫ్ కోర్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒకవేళ అప్డేటెడ్ సిబిల్ రిపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే మీకు దానిలో చాలా క్లియర్ గా కనబడుతుంది లోన్ క్లోజ్ అయిపోయిందని. సో దట్ అది మీ సిబిల్ పాయింట్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. సో లోన్ క్లోజ్ అవ్వగానే ఫస్ట్ ఈ 5 పేపర్లు ఖచ్చితంగా తిరిగి మీరు తీసుకోండి, లేదా మీ హ్యాండీగా పెట్టుకోండి. ఇది ఎప్పటికైనా అవసరమే.